హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి ఇంట్లోకి కూరగాయలైతే తీసుకొచ్చుకున్నాననమాట. ఇంకా అవన్నీ కూడా అయితే సర్దుకుంటున్నాను. ఇక్కడ మాకైతే బుధవారం సంత అయితే జరుగుతదని చెప్పాను కదండీ! ఇంకా అక్కడి నుంచయితే కూరగాయలైతే తీసుకురమ్మంటే ఇంకా మా ఆయనకైతే ఖాళీ లేదనమాట. ఇంక అందుకనేసి ఈరోజు ఇంకా మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటికి మండపేట వెళ్ళాము. ఇంకా ఎళ్ళేసి అక్కడ ఆంటీతో కొంతసేపుండి ఇంకా అక్కడి నుంచి అలాగే మార్కెట్‌కైతే వెళ్ళి ఇంక ఇంట్లోకి కావాల్సిన కూరగాయలన్నీ కూడా తెచ్చుకున్నానండి. పిల్లలైతే స్కూలుకెళ్తున్నారు కదండీ! అక్కడేమో వాళ్ళకైతే ఫుడ్డయితే సరిగ్గా ఉండట్లేదంట. కూరలయితే నచ్చట్లేదండి. మా ఊర్లో స్కూల్లో ఉన్నప్పుడేంటంటే అన్నీ గూడా బావుండేవి. సార్ కూడా అక్కడ ఫుడ్ తినేవారనమాట. బాగున్నా, బాగోకపోయినా ఇంకా సారయితే ఒకవేళ బాగోకపోయినా సరే మళ్ళీ సెపరేట్‌గా వేరే కర్రీ అయితే చేపిచ్చి వేసేవారనమాట. ఇంక అక్కడైతే అలా ఉండదు కదండీ హై స్కూల్‌కి. ఇంక వీళ్ళకేమో అక్కడ కూరలయితే నచ్చట్లేదండి. ఇంక అందుకనేసి ఇంకా ఇంటి దగ్గర నుంచయితే క్యారేజ్ అయితే పట్టుకెళ్ళిపోతామంటున్నారు. అందుకనేసి ఇంక వాళ్ళు ఏమైతే తింటారో అవన్నీ కూడా తెచ్చుకున్నాననమాట కూరగాయలు. ఇక ఆంచి మార్నింగ్ త్వరగానే లేసి మళ్ళీ వీళ్ళకి క్యారేజీ కట్టి ఇవన్నీ చూసుకోవాలి. మా ఊర్లల్లో ఇష్టంగా తినేదేంటంటే ఎక్కువగా క్యారెట్ ఏపిడి, అలాగే పప్పు లేదా బంగాళదుంప ఏపిడి 3 ఇష్టంగా తింటారండి. ఇంతకుముందు ఏది పెడితే అది తినేవారండి. కూరగాయలన్నీ తినేవారు వంకాయ ఒకటి తప్పించి. ఇంకా ఈ స్కూల్‌కెళ్ళిన కానించి ఏంటంటే ఇంక అక్కడ పప్పని, ఇంకా వెజిటబుల్ రైస్ అని అవన్నీ ఇవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే ఇంకా వీళ్ళకి ఇంటి దగ్గర అలవాటు తప్పిందనమాట. ఇంక దానివల్ల ఏంటంటే ఆ కూరగాయలు తినము, ఈ కూరగాయలు తినము అంటున్నారు. ఇంకా అదేంటంటే ఇంక ఈళ్ళకి ఏది కావాలో అది తెచ్చి పెట్టాల్సొస్తుందనమాట. అలాగనేసి వాళ్ళకి నచ్చిన కూరగాయలు తెచ్చి నచ్చినట్టు వండినా సరే, ఈళ్ళు తినే తిండేమో గుప్పెడు మెతుకులు. అవి తినడానికి కూడా నానా హైరానా చేస్తున్నారండి ఇంటి దగ్గర. స్కూల్లో ఎలా తింటారో ఏంటో తెలీదు గానీ, ఇంటి దగ్గర మాత్రం నన్ను బాగా సతాయిస్తున్నారు. ఈ కూరగాయలు సర్దుకునే లోపు ఏంటంటే, మీషోలో నల్లపూసలైతే ఆర్డర్ పెట్టానండి. ఇంక ఈలోపు ఆర్డర్ అయితే వచ్చింది. ఇంకా ఇవి వచ్చేసి 5 అయితే వచ్చినియండి. 5 పీసెస్ అయితే వచ్చాయి. 5 కలిపి నాకు రూ. 150 అయితే పడింది. నాకైతే అనిపించిందండి. ఇవేంటంటే వేసుకోగానే రంగయితే పోతదేమో అనుకున్నాను. కానీ బాగానే ఉన్నాయి. ఇంక ఇంట్లో పనంతా కూడా తొందరగా అయితే పూజ చేసేసుకొని, గుమ్మాలన్నీ కడిగేసుకొని, ఇక్కడ దేవుడి సామానం అయితే శుభ్రం చేసుకున్నానండి. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ పిల్లలు స్కూలుకైతే వెళ్ళాలి కదండీ! సో, పనైతే తొందరగా అవ్వదనేసి. ఇంకిక్కడొచ్చేసి దేవుడి ఫోటోలైతే మార్చేసానండి. ఇంతకుముందేంటంటే పెద్ద గదులైతే ఉండేవి. నా పాత వీడియోలు చూస్తే మీకే తెలుస్తదనమాట. దేవుడిని ఎందుకు మార్చాను ఏంటంటే అక్కడ దేవుడి మందిరం వచ్చేసి బాగా చిన్నగా ఉందండి. అందులో ఏంటంటే ఫోటోలయితే సరిపోవట్లేదు. ఒకవేళ ఫోటోలు ఏదోలా పెట్టినా సరే దీపారాధన చేసుకోవడానికి బాగా ఇబ్బందవుతుందనమాట. దేవుడి దగ్గర ప్రసాదం గట్టా పెట్టుకోవడానికైతే ప్లేస్ అయితే సరిపోవట్లేదు. ఇంక అందుకనేసి ఇంక ఈ గదిలోకైతే మార్చాను. అందులోని ఏంటంటే అక్కడ దేవుడి అలమారేమో కిందకుందండి. ఇంకా మంచమేమో హైట్‌లో ఉంది. ఒకేళ మంచం మీద పడుకున్నా గానీ దేవుడినేదో కింద పెట్టి మనం ఎత్తులో ఉన్నట్టు అనిపించింది. ఇంక అందుకనేసి మళ్ళీ ఆ గదిలో నుంచి ఈ గదిలోకైతే మార్చేశాను. ఇంకొక విషయం ఏంటంటే, మనం మామూలుగా పూజ అయిపోయిన తర్వాత కనీసం నైట్‌కి అలా ఉంచేసినా మర్నాడు పొద్దుట మనం డోరేసేయడం వల్ల లోపలేంటంటే ఆ ఫోటోలకి గాలయితే ఆడక, ఆ ఫోటోలకి కొద్దిగా ఫంగస్ టైప్‌లో అయితే పడుతుందండి. ఇంక అందుకనేసి తీసేశాను. తీసేసి మళ్ళీ ఇంకా ఈ చివరి గదిలో అయితే మళ్ళీ చెక్కయితే వేశాననమాట. ఈ చెక్కొచ్చేసి పాతింటి దగ్గర ఉన్నప్పుడుదండి. ఇంకా అదైతే పాడేయకుండా అలానే పెట్టుకున్నాను. ఇంకా ఆ చెక్కయితే ఇక్కడైతే వేసేసి, ఇంకా దేవుడినైతే ఈ గదిలోకైతే తెచ్చి పెట్టుకున్నాననమాట. ఇంకిక్కడొచ్చేసి వీళ్ళందరికన్నా ముందు నేను లేసి ఇంట్లో పనంతా కూడా చేసేసుకొని, ఇంక దేవుడి దగ్గర అన్నీ చేసుకున్న తర్వాత పిల్లలైతే లేచి స్నానం చేసి స్కూలుకైతే రెడీ అయిపోయారండి. ఇంక మా ఆయనేమో అప్పటి వరకు ఇంటి దగ్గరే ఉన్నాడు. మళ్ళీ ఈలోపైతే ఎవరో ఫోను చేసి కొద్దిగా పనుంది రా అన్నారంట. ఇంక తనేమో స్నానం చేసేసి ఇంక అక్కడికైతే వెళ్లారు. నేను మళ్ళీ ఇంటికొచ్చాక స్నానం చేసి దండం అయితే పెట్టుకుంటానులే మీరు పెట్టేసుకోండి అన్నారు. నాకేంటంటే ఇలా శుక్రవారం, శనివారం పూజ చేసుకున్నప్పుడు నలుగురిని దండం పెట్టుకుంటేనే ఏదో సాటిస్ఫాక్షన్ అండి. ఇంకా తనేమో పనుంది కాబట్టి ఇంకా ఇబ్బంది పెట్టే ఇది లేదు కదా! ఇంక అందుకనేసి సరే అనేసి అన్నాక ఇంక తనైతే వెళ్ళాడు. ఇంకిక్కడ నేను పిల్లలైతే పూజ అయితే చేసేసుకున్నాము. అదేంటో కానండి ఖాళీ టైంలో ఎలాగున్నా సరే ఇలా వారాల టైంలో ఎంత త్వరగా లేచినా సరే అసలు పననేదే జరగదనమాట. అందులోని ఏంటంటే పిల్లలైతే వేరే స్కూల్ కదండీ! అదే హై స్కూల్‌కైతే వెళ్లారు కదా! వేరే ఊరెళ్ళాలనమాట. మా పక్క ఊరికైతే వెళ్ళాలి. దానివల్ల ఏంటంటే ఇంకా టిఫిన్ చేయడం కానీ, మళ్ళీ ఈళ్ళకి లంచ్ అయితే పెట్టాలని చెప్పాను కదా! ఇంక దానివల్ల ఇంకంతా కూడా కంగారు కంగారుగా అయిపోయింది.
ఆ ముందు రోజు అన్నీ చేసుకున్నా సరే, ఇంకా నేను మార్నింగ్ లేచి ఇవన్నీ కూడా పనులన్నీ చేసుకొని, ఇంట్లో పూజ అయితే చేసుకొని, పిల్లలకి లంచ్ పెట్టి, ఇవన్నీ పెట్టేసరికి ఏ టైం అవ్వాలో ఆ టైమే అయిందండి. చివరికి కంగారు పడకుండా అన్నీ సాఫీగా అవ్వాలనుకున్నాను. ఇంకా కంగారైతే తప్పలేదు. ఇంకిక్కడ దండం అయితే పెట్టేసుకొని త్వరగా పిల్లలనైతే ఆళ్ళకి టిఫిన్ అయితే పెట్టేసి, లంచ్ అయితే పెట్టేసాను. ఇంక పెట్టేసిన తర్వాత ఇంకా అప్పుడైతే మళ్ళీ సాంబ్రాణి పొగైతే వేశానండి. అసలు దేవుడికి దండం పెట్టుకున్నప్పుడే వెయ్యాలి. అప్పటికైతే నిప్పులైతే రాజుకోలేదు. అందుకనేసి ఇంక వాళ్ళెళ్ళిన తర్వాతయితే వేశాను. ఏదైనా కానివ్వండి, ఇలా శుక్రవారం రోజున మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకొని, ఇలా ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగేసుకుంటే మనసంతా కూడా ఏదో ప్రశాంతతనమాట. నాకైతే మాత్రం ఇలా శుక్రవారం, శనివారం పూజ చేసుకున్న తర్వాత మనసంతా కూడా చాలా హాయిగా అనిపిస్తదండి. అందులోని ఏంటంటే ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగేయడం వల్ల స్మెల్ అసల మనసంతా చాలా హ్యాపీగా ఉన్నట్టుండిద్ది. ఇంకా ఇక్కడ పిల్లలైతే స్కూల్‌కైతే వెళ్ళిపోయారు కదండీ! ఇంకా వాళ్ళు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఇంకా చెల్లి, నేనైతే ఇంట్లో ఉన్నాము. ఇంకా ఇద్దరం కూడా కొద్దిగా టిఫిన్ అయితే చేసేసాము. చేసేసి కొంతసేపయితే అలాగా ప్రశాంతంగా కొంతసేపయితే కూర్చున్నాము. ఇంతకుముందు దేవుడినైతే ఇక్కడే కదండీ పెట్టాను. ఇంకా ఇదంతా కూడా ప్లేస్ అయితే సరిపోవట్లేదనమాట. ఇక్కడ నుంచి తీసేసి అక్కడైతే పెట్టాను దేవుడిని. ఇంక ఇక్కడొచ్చేసి దేవుడికి సంబంధించినవి పసుపు, కుంకుమలు అవన్నీ కూడా అయితే అందులో పెట్టుకున్నాననమాట. ఇంకిక్కడేమో పప్పయితే పెట్టానండి. పిల్లలకైతే కొద్దిగా రైస్ అయితే అది పులిహోర కిందయితే చేసేసి పెట్టేసాను వాళ్ళకి. ఇంక మాకైతే పప్పయితే వండుతున్నాను. ఇంక ఈలోపేంటంటే పిల్లలు ఈ బట్టలు అన్నీ కూడా గత్తరగా అయితే చేసేసారనమాట. ఇంకా అవన్నీ కూడా సర్దుదాం కదా అనేసి ఇంకా బుట్టల్లో ఉన్న బట్టలన్నీ కూడా తీసేసి బయటైతే పెట్టేసి అవన్నీ కూడా ఒకసారయితే ఎండలో అయితే వేసేసి అవన్నీ కూడా మడత పెట్టి వాళ్ళు కట్టుకునేవేవో కొంచెం బాలేనివి ఉన్నవన్నీ కూడా తీసేసి మళ్ళీ సర్దుతున్నాను. నేనెంత సర్దినా గానీ అదసల ఒక్కరోజేననమాట. మళ్ళీ సాయంత్రం వచ్చారంటే స్నానం చేసిన వెంటనే మళ్ళీ బట్టలన్నీ కూడా చిందరవందరగా లాగేస్తారు. అసలు వీళ్ళ బట్టలైతే మాత్రం ముందు బీరువాలోనే పెట్టేదాన్నండి. ఇంక ఈళ్ళు అస్తమాటు పద్దాక తీస్తున్నారనేసి ఇంక ఈ బుట్టలైతే తీసుకొని ఇందులో అయితే పెట్టాను. ఇందులో ఎంత మడత పెట్టినా సరే ఒకవేళ తీసుకున్నా గానీ మళ్ళీ నేనెలా పెట్టానో అలా పెట్టననమాట. ఇంకిలా లాగేసి మళ్ళా పళ్ళంగా అలా కుక్కేస్తారనమాట. ఈ బుట్టొచ్చేసి నేను వారానికి ఒకసారన్నా సరే మొత్తం తీసేసి మళ్ళీ అవన్నీ కూడా మడత పెట్టి పెడతాను. మళ్ళీ వారం అయ్యేసరికి మళ్ళీ ఆ మూతంతా కూడా పైకైతే వచ్చేస్తదనమాట. బట్టలు మడత పెట్టి పెట్టుకున్న దానికిని మన ఇష్టం వచ్చినట్టు చిందరవందరగా పెట్టిన దానికి తేడా ఉంటది కదండీ! ఆ మూతంతా కూడా పైకొచ్చేసి బట్టలన్నీ కూడా బుట్టలో నుంచి కిందకి వేలాడుతూ ఉంటాయనమాట. అలా ఉన్నప్పుడు ఇంక నాకు బుర్ర అంతా మెంటలొచ్చిద్ది. ఇంక నేను ఇంట్లో ఉన్నానంటే ఇంక పిల్లలు స్కూలుకెళ్ళిన కానించి ఇంక ఇంట్లో పనే సరిపోయిద్ది. ఏదో మూల చూసినా ఏదో ఒకటి కనిపించుద్దుండేదనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి పిల్లలైతే చిన్నోళ్ళండి. ఇంక మా ఆయన కూడా చిన్న పిల్లోడే. ఇంక తన బట్టలైతే సెపరేట్‌గా పెట్టినా సరే, ఇంక తను కూడా సేమ్ వాళ్ళకిలాగే తీస్తాడనమాట. ఇంకా పిల్లల బట్టలైతే సర్దేసిన తర్వాత ఇంక తిన బట్టలు కూడా శుభ్రంగా కొన్నైతే ఎండలో అయితే వేశానండి. ఇంక కనవాయన్ని కొన్ని కొన్ని అలానే పెట్టేశాను. ఇంకా అలాగే నేను ఉతికిన బట్టలైతే ఉంటేనే ఇంకా అవి కూడా ఆరిపోయినియి. ఇంకా అవి కూడా తెచ్చేసి ఇంకా అవి కూడా మడతయితే పెట్టేసి ఎక్కడివక్కడ నీట్‌గా సర్దేసుకుంటున్నాను. మాకేంటంటే ఎవరి బట్టలు వాళ్ళకి విడిగా అయితే పెడతానండి. ఇంతకుముందు అలా కాదనమాట. అంటే ఒక అరలోనే పిల్లలు ఒక పక్క, మా ఆయన ఒక పక్క, నాయి ఒక పక్క అయితే పెట్టేదాన్ని. ఇంక వీళ్ళ బట్టలు తీసుకున్నప్పుడల్లా ఏంటంటే వాళ్ళ బట్టలేమో నా దాంట్లోని, నా బట్టలేమో వాళ్ళ దాంట్లో అలా కలిసిపోయేవి. ఇంక ఇది కాదనేసి ఇంకా పిల్లల బట్టలు సెపరేటు, అలాగే మా ఆయన బట్టలయితే సెపరేట్‌గా పెట్టేసి, ఇంక నా బట్టలు నేను సెపరేట్‌గా అయితే పెట్టుకుంటాను. ఇంక పిల్లల బట్టలు, మా ఆయన బట్టలొచ్చేసి బుట్టలో అయితే పెడతానండి. ఇంక నా బట్టలేమో నేనైతే సంచిలో పెట్టుకొని సెపరేట్‌గా పెట్టుకుంటాను. డైలీ వేర్ యేసుకునే బట్టలు మాత్రమే సెపరేట్ అండి. అంటే వీళ్ళు అస్తపాటు లాగుతా ఉంటారు కదా! ఇంక అందుకనేసి ఇలా బుట్టలో అయితే పెట్టేస్తాను. ఇంకొకవేళ వాళ్ళు లాగినా గానీ మూత పెట్టేస్తే గొడవ ఉండదనమాట. అదే అరమరలో పెట్టాననుకోండి, ఇంక ఈళ్ళు లాగిన ప్రతిసారి సర్దుకోవాల్సొస్తుంది. ఇంకిక్కడ బట్టలు మడతెట్టేలోపు ఏంటంటే పప్పు కూడా అయిపోయింది. ఇంక మాకు పప్పయితే వండుతున్నానన్నాను కదండీ! సో, పప్పు ఉడికిపోయింది. ఇదైతే తాలింపెయ్యాలి. వీడియో వచ్చేసి ఇంతేనండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.